హాయ్ హాయ్. ఇదేంటి పాప ఈ డ్రెస్ చేసుకున్నావు? బి ఇండియన్ బై ఇండియన్ అన్నారు కదా, అందుకని. ఏం బాగోలేదా? ప్రమాణం ఉంది. చీరా పాప రెండును. అయితే ఆ పాపను మీరే చేసుకోవచ్చు కదా. నేనా? ఆ. మా అబ్బాయి చేసుకున్నాం అనుకున్నాం కదా. ఓ, మీ అబ్బాయి కావాలంటే బోల్డ్ మంది అమ్మాయిలు దొరుకుతారు, కానీ మీ చెత్త ముఖానికి ఇంత పెద్ద ఆయిల్ బావి ఉన్న పాప ఎక్కడ దొరుకుతుంది? నిజమేననుకో, కాకపోతే నాకు కొంచెం ఏజ్ పారైంది కదా. బారుకెళ్ళి బీరు కొడితే అదే తగ్గుతుంది. లాగిచ్చేయండి, ఆ పాప మిమ్మల్ని తెగ లైక్ చేస్తుంది. రైతేననుకో, కాకపోతే మా వెళ్ళికి వాళ్ళన్న ఒప్పుకుంటాడా అని. మా టయోటా గారికి చెల్లెలంటే ప్రాణం, ఈ చెల్లికి మీరంటే ప్రాణం, కాబట్టి నో అనే సమస్యే లేదు. చూడండి పాప ఎంత టెంప్టింగ్ గా ఉందో. వెళ్ళి కమిట్ అయిపోండి, నేను సైడ్ అయిపోతాను. మీకు డాన్స్ చేయడం వచ్చా? నిన్ను చూసాకే మూడొచ్చి వేస్తున్నా స్టెప్. బాగా వేస్తున్నారు, అందుకే మీరంటే నాకు ఇష్టం. Help me, please, help me. హలో, పోలీస్ స్టేషన్. కోట పెంట ఇంట్లో రేపు జరుగుతుంది, మీరు అర్జెంటుగా బయలుదేరండి. ఏంటి సార్, రేపు అయిపోయాక వచ్చారు? అప్పుడే అయిపోయిందా? ఎప్పుడో అయిపోయింది. ఎక్కడ? అదిగో అక్కడ. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల రేపు చేస్తాం. ఇన్స్పెక్టర్ గారు, రేపు నుంచి లేదండి చంపేస్తాం. ఆ డకోటా మేడం హాస్పిటల్ తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. ఏం టెస్టింగో ఏంటో, నాకు మాత్రం దడొచ్చేస్తుంది బాబోయ్. నీకేం భయలేదు, మన డ్రామాలో డాక్టర్ కూడా యాక్టరే. అన్ని ఆయన చూసుకుంటారు, నువ్వు వెళ్ళి బలమే తొంగు, మేము బయట ఉంటాం. ఊరుకోండి సార్, ఊరుకోండి. చెల్లెలంటే ఈయనకి పంచ ప్రాణాలు. డాక్టర్, సూపర్ నెట్ గారు ఈ రేప్ కేసు అటెండ్ కొమ్మన్నారు. ఏ రూము? రాయ్ గారు రూము. సిస్టర్, ఆ రేప్ కేసుకి డాక్టర్ రాయ్ గారి దగ్గర కావాల్సింది ఏమిటండి? ఆయన ఎమర్జెన్సీ కేసు ఒకటి వస్తే అటెండ్ అయ్యారు, అందుకే సూపర్ నెట్ గారు ఈవిని పంపించారు. ఓ నాయనో, కొంప మురిగింది. నువ్వు పెయింట్ చేయటం అదే నాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది ఏమిటో. మగ డాక్టర్ వస్తాడని చెప్పారు, ఈవిడొచ్చిందేంటి? మిస్ డకోటా మీరే కదా? నేనేనండి. మీరు వచ్చారేంటండి? రేపు గురైంది మీరే కదా? అవునండి, మీరు వచ్చారేంటండి? పార్ట్నర్ అన్నారు, డ్రెస్ చూస్తే ఇండియాలో ఉన్నారు. అంటే ఐఎమ్ మేడ్ ఇన్ సీతానగరం అండి, సెటిల్డ్ ఇన్ దుబాయ్ అండి. అవును, మీరు వచ్చారేంటండి? పడుకోండి చూస్తాను. అబ్బే కాదు మేడం, మీరు లేడీస్ కదా, చూస్తే దడుచుకుని చేస్తారు. వద్దులేండి ప్లీజ్. ఇలాంటి కేసులు ఎన్నో చూశాను, పర్వాలేదు పడుకోండి. ఏమండి? వద్దండి, నాకు బోల్డ్ సిగ్గండి బాబు. సిగ్గెందుకు? నేను ఆడదాన్ని, మీరు ఆడవారే. ఏంటి, ఏం జరిగింది? ఎందుకు ఇలా కొట్టుకుంటుంది ఈవిడ? తల్లి చూడండి, నేనేం చేయలేదండి. చూడొద్దు చూడొద్దు అంటున్నా సరే వినిపించుకోకుండా చూశారు, ఇలా పడిపోయారు. పాపం టెస్ట్ చేస్తూ షాక్ తింటారు. రేపు ఈవిడికి జరిగితే షాక్ ఈవిడికి కొట్టడం ఏమిటి? అంటే నా చెల్లెల్ని ఆ రాక్షసుడు అంత దారుణంగా డ్యామేజ్ చేస్తుంటాడు. పాపం అందరూ షాక్ తిన్నారు. రాయ్, మేము పెద్ద డేంజర్లో పడిపోయాం, నువ్వే కాపాడాలి. ఓకే, ఐ విల్ మేనేజ్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త బయట వెయిట్ చేస్తారా? షూర్. ఈ విషయం ముందే చెప్పొచ్చుగా. నేను చెప్తూనే ఉన్నాను కదండి బాబు, మీరే డ్యూటీ చూస్తా డ్యూటీ చూస్తా డ్యూటీ చూస్తాన్నారు, చూసారు పడిపోయారు. Shut up. జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. డాక్టర్ గారు, మీరు ఈ విషయంలో సహాయం చేస్తే మా చెల్లెలి జీవితం కాపాడే వాళ్ళు అవుతారు. సరే. డాక్టర్, రేపు బాగా జరిగింది.